హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష కోమల్. సో నెలొచ్చేసరికి మనల్ని భయపెట్టేది ఏంటండి? కరెంట్ బిల్. ఒకప్పట్లా కాదు, ఇప్పుడు అందరూ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎలక్ట్రానిక్స్ వాడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఏసీ ప్రతి ఇంట్లో ఉంటుంది. సో కట్టేటప్పుడు అయితే ఆ బాధ క్లియర్గా కనిపిస్తుంది. బట్ దీనికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ అందరూ ఒకవైపు చూస్తున్నారు, సోలార్ ప్యానెల్స్. అదేనండి, సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని మనం కరెంటు బిల్ నుండి తప్పించుకోవచ్చు. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. 25 ఏళ్ళు 25 ఏళ్ల వరకు మీకు జీరో కరెంట్ బిల్తో మీ ఇంటి ఎలక్ట్రానిక్స్ అన్నింటినీ మెయింటైన్ చేసుకోవచ్చు. ఫ్రైర్ ఎనర్జీ అనే సంస్థ ఇప్పటికే 5,000కు పైగా ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసింది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మీద ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళ ప్యానెల్స్ని ఇప్పుడు అందిస్తున్నారు. సో వాళ్ళతో మాట్లాడే ముందు నాకేమనిపించిందంటే, వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినటువంటి కస్టమర్ దగ్గరికి వెళ్ళి రివ్యూ తీసుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించాం. సో ఈ రోజు మనం వచ్చేసాం ఒక ఇంట్లో వీళ్ళకి సంబంధించి ఫ్రైర్ ఎనర్జీకి సంబంధించిన సోలార్ ప్యానెల్స్ని ఏర్పాటు చేసుకున్నారు. సో కస్టమర్స్ అయితే ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, హాయ్. ఒకసారి మీ సోలార్ ప్యానెల్ గురించి ఒకసారి కొంచెం డీటెయిల్గా చెప్తారా? ఉమ్మడి ఫ్యామిలీ మీద మాది అయితే మాకు 5,000 నుంచి 7,000 దాకా కరెంట్ బిల్ వచ్చేది. సమ్మర్ వచ్చేటప్పటికి మాకు 10,000 దాకా వచ్చేది. సోలార్ గురించి విన్నాము, జనరల్గా ఎంక్వైరీ చేశాను. నాకు పెద్దగా ఐడియా లేదు. ఫస్ట్ ఎన్నేళ్ల క్రితం అండి ఇది పెట్టింది? ఇది 2 years అవుతుంది మేడం. నవంబర్ వస్తే 2 years కంప్లీట్ అవుతుంది. అయితే అప్పుడు ఏమైందంటే, బయట ఎంక్వైరీ చేస్తే ఫ్రై ఎనర్జీ అనేది కంపెనీ బాగుందని నాకు జస్ట్ ఫేస్బుక్లో చూశాను. సన్ఫ్లో యాప్లో నేను మామూలుగా నా డీటెయిల్స్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వాళ్ళు నాకు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన తర్వాత డీటెయిల్స్ అని చెప్పారు. నాకు నచ్చింది. అంటే మనకి రోజుకి ఇది 5 kV పెట్టాం మేడం మేము సోలారు. అంటే 1 kV వల్ల 4 యూనిట్స్ ఉత్పత్తి అవుతుంది. అంటే రోజుకి 20 యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది. అంటే నెలకు 600 యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది. 600 యూనిట్లు ఉత్పత్తి మాకు ఇంచుమించు 400 to 500 యూనిట్స్ మాకు యూజ్ అవుతున్నాయి. అప్పుడు ఏం వాళ్ళు ఒక యూనిట్ 100 ఉంటే ఫ్యూచర్లో మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనుక్కున్నా, ఒకవేళ 2-wheeler కానీ 4-wheeler ఎలక్ట్రికల్ కొనుక్కున్నా ఇబ్బంది ఉండదనే ఉద్దేశం మీద 1 kV ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి ఆ 5 kVకి మేము ఇంట్రెస్ట్ చూపించాం. అయితే అప్పట్లో బడ్జెట్ 2,40,000 చిల్లర అయింది మేడం. వాళ్ళు ఏమన్నారంటే, అంత అమౌంట్ కూడా మీరు ఒకసారి పెట్టాల్సిన అవసరం లేదు, మేము ఫైనాన్స్ ఏర్పాటు చేస్తున్నాం, మీరు తీసుకోండి అని చెప్పారు. అప్పుడంటే 30% డౌన్ పేమెంట్ కట్టమన్నారు. ఇప్పుడు అది కూడా లేదంటున్నారు సార్ కొత్తగా. దానివల్ల చాలా ఈజీ అనిపించింది మాకు. ఈ నెలకు 10,000 కట్టింది ఏదో దాన్ని కట్టేసుకుంటే మనకి ఫైనాన్స్ కింద అయిపోయి ఛానల్స్ కూడా ఫ్రీ అయిపోతాయనే ఉద్దేశం మీద మేము సోలార్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించాం మేడం. యాజ్ ఎ కస్టమర్ ఫస్ట్ అక్కడికి వెళ్ళగానే మీరు అడిగిన క్వశ్చన్స్ ఏంటి వాళ్ళని? మనం వెళ్ళలేదు మేడం, ఓన్లీ ఫోన్లోనే వాళ్ళే మన నెంబర్కి వాళ్ళు కాల్ చేశారు. చేసి మౌనిక్ రెడ్డి గారు సార్ అని ఒక ఆయన మన ఇంటికి వచ్చారు. తర్వాత మనం ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉందని మేము వస్తామంటే వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చూసి మన ప్లేస్ వచ్చి చూసారు, సెట్ అవుతుందా లేదా, అంటే పక్కన బిల్డింగ్స్ ఉన్నాయా, నీడ పడుతుందా, ఎండ ఉంటుందా అని వాళ్ళు చూసుకొని, ఓకే సార్ మీకు సెట్ అవుతుంది, మీకు ఎంత కావాలనుకుంటారంటే మా తాలూకా ఎంత వస్తుందో బిల్ చూసుకున్నారు. చూసుకొని 5 kV పెట్టుకొని సరిపోద్ది అన్నారు. సింగిల్ ఫేస్ మీటర్ ఉండేది, దాన్ని 3 phase కింద మార్చుకోమంటే మేము మార్చుకున్నాము. తర్వాత దాన్ని మళ్ళీ మాకు ఈ ప్రాసెస్ అంతా 2 months పట్టింది మేడం. అంటే సింగిల్ ఫేస్ 3 phase మార్చాలి. తర్వాత వీళ్ళకి అప్రూవల్స్ ఉంటాయి, వాళ్ళు అన్ని వాళ్ళే చేయిస్తారు, మనకేమి మనం తిరగాల్సిన పని లేదు. వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మనం ఇస్తే ప్రొవైడ్ చేస్తే వాళ్ళ సబ్సిడీ కూడా వాళ్ళే చేపిస్తారు. సబ్సిడీ 40% ఉండేది. అంటే 3 kV వరకే 40 ఇచ్చారు. 3 kV దాటిన తర్వాత 20% ఇచ్చారు. 4కి 5కి 2 years అవుతుంది కదా. ఇది మెయింటెనెన్స్ అదంతా సపోర్ట్ ఎలా ఇస్తున్నారు వాళ్ళు? మెయింటెనెన్స్ అంటే ఏం ఉండదు మేడం, ఇక్కడ వాటర్ ఉంది కదా, మనం వీక్లీ ఒకసారి మనం దానికి ఫ్యాన్స్ క్లీన్ చేసుకోవడమే. క్లీనింగ్ చేసుకోవడం ఒకటి. మనం అంటే దాని మీద డస్ట్ ఉండొద్దు. డస్ట్ ఉంటే ఉన్న దగ్గర మీకు ఛార్జింగ్ అవ్వదు. ఏదైనా కాయకులు రట్టేసి అనుకోండి, ఆ ప్లేస్ దగ్గర ఛార్జింగ్ అవ్వదు. అందుకని మనం వారంకి ఒకసారి మనం ఎలాగ వాటర్ మొక్కలు గట్రా కొట్టేటప్పుడు దాంతో పాటు సపరేట్ క్లీనింగ్ కూడా నార్మల్ గా చేస్తే సరిపోతుందా? ఇంకేమన్నా దానికి ఏం అవసరం ఉండదు, ఓన్లీ వాటర్ క్లీనింగ్. దాని మీద డస్ట్ లేకుండా ఉంటే చాలు. పెట్టుకున్నప్పటి నుంచి ఏమన్నా చిన్న ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా, లేకపోతే స్మూత్ గా రన్ అవుతుంది? మాకు ఇప్పటివరకు అయితే ప్రాబ్లం లేదు మేడం, హ్యాపీగా ఉంది. చిన్న ప్రాబ్లం మనకి ఏమి అనిపించినా మనం వాళ్ళకి కస్టమర్ కేర్ సపోర్ట్ చేసినా, వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసినా రెస్పాన్స్ బాగానే ఇస్తున్నారు. మనకి 100% సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ సోలార్ ప్యానెల్ అనగానే అందరూ ఆలోచించేది, అబ్బా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక మధ్యతరగతి కుటుంబం అనుకుంటారు. అట్ ద సేమ్ టైం కరెంట్ బిల్ కూడా అంతే అవుతుంది. సో మీకు అట్లాంటి థాట్ వచ్చినప్పుడు మీరు ఏమనుకున్నారు? అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే వన్ టైమే కదా, మన మంత్లీ మరి ఏమి ఉండదు. మనకి 25 years వరకు మనకి కరెంట్ బిల్ ఫ్రీ అవుతుంది. మన జనరేషన్ వరకు మరి మన డబ్బులు కరెంట్ కోసం తీయాల్సిన అవసరం ఉండదు. మన పిల్లలు వచ్చేటప్పుడు కరెంట్ వాళ్ళు మార్చుకుంటారు, వేరే విషయం. కానీ మనం ఉన్నంత వరకు 25 years వరకు కరెంట్ బిల్ కట్టాల్సిన ఆలోచన ఉండదని మేము ఫిక్స్ అయిపోయాం మేడం.
దీనివల్ల ఏంటంటే మనకి మన ప్రకృతిని కూడా ఉపయోగించుకునేట్టుగా ఉంటుంది. ఇది ఎండను అనవసరంగా వదులుకోకుండా దీన్ని ఉపయోగించుకోవడం మంచిదే కదా, ఆ విధంగా ఆలోచించి మేము ముందుకు వెళ్ళాం మేడం. అంటే ఫస్ట్ రూఫ్ మీద పెట్టాలి ఇలాంటి అన్నప్పుడు అది ఎలా ఉంటుందో, దాంతో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో అన్న భయం ఏమైనా అనిపించిందా? ముట్టుకోవచ్చు, దీన్ని చేయొచ్చు, దీనివల్ల ఇప్పుడు ఇది రన్ అవుతుందా? రన్నింగ్ అవుతుంది. ఓకే, ముట్టుకున్న ప్రాబ్లం లేదు. ఏం కాదు, మనం అది మామూలుగా ఎలాగా ఉంటాం అలాగే భయపడాల్సిన అవసరం లేదు. పిల్లలున్నా అంటే మనం జాగ్రత్తగా చూసుకుంటాం, కానీ టచ్ చేసినా దాని మీద చేసినా అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే అంటే మన జాగ్రత్త కొద్ది మనం పిల్లలు కొంచెం దూరం పెట్టడం చెప్పాలి, కానీ పిల్లల వల్ల దీనికి కానీ దీని వల్ల పిల్లలకి కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. నేను చూసాను అక్కడ చిన్న పిల్లల అడుగులు ముద్రలు ఎక్కుతారు పిల్లలు కూడా. మన భయానికి అక్కడ పడిపోతారని భయానికి అంటాను, కానీ దాని వల్ల కానీ వీళ్ళకి వీళ్ళ వల్ల దీనికి కానీ ఇబ్బంది ఉండదు. దీని వల్ల ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. నా వరకు ఏంటంటే దీన్ని యూజ్ చేసుకోవడం చాలా మంచిది. అన్ని విధాల పవర్ కూడా ఇప్పుడు వాటర్ కూడా ప్రాబ్లం అవుతుంది, ఎలక్ట్రిసిటీ కూడా ప్రొడ్యూస్ అవ్వాలంటే చాలా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల అది కూడా అక్కడ కూడా సేవ్ అవుతాం, ఫైనాన్షియల్గా సేవ్ అవుతాము, న్యాచురల్గా సేవ్ అవుతాము. ఇంకా దానివల్ల ఇంకా చాలా వరకు పాజిటివ్ ఉందని నా ఒపీనియన్. ఎక్కువ కరెంట్ వాడేస్తున్నాం, వేసవికాలం వచ్చింది, ఎక్కువ నీళ్ళు అవుతాయి, ఎక్కువసార్లు మోటార్ వేయాలి, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అని టెన్షన్ కూడా ఉండదు. ఇది ఉంది కదా పర్వాలేదన్న కొంచెం హ్యాపీ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా కూడా ఇది సపోర్ట్ చేస్తుంది బాగా. ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుండి వాడుతున్నారు కదా, సఫిషియెంట్ గా వాడుకుంటున్నారు, ఎప్పుడైనా తక్కువ పడిందా? అంటే వర్షాకాలం లాంటి టైంలో లేదు మేడం, మరి సమ్మర్ లో మనకి ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది కదా, ఈ వర్షాకాలం శీతాకాలం తక్కువ ఉత్పత్తి చేస్తుంది కదా, దీన్ని ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు ప్రాబ్లం లేదు, మనకి ఎక్స్ట్రా ఉండేది నెక్స్ట్ మంత్ లో ఫార్వర్డ్ అవుద్ది. మీరు తక్కువ వాడుకునేటప్పుడు ఏమొచ్చి నెక్స్ట్ మంత్ లో ఎక్కువ వాడినప్పుడు ఒక 3 months మీకు కవర్ చేస్తూ ఉంటుంది, బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఇది కొత్త కదా, ఫస్ట్ తీసుకున్నప్పుడు. అవును మేడం. దీనికి అంటే ఇప్పుడు ఈ తర్వాత వాడుకోవచ్చు, ఇవన్నీ అన్ని అర్థం అవడానికి దీన్ని ఈజీ అయిపోవడానికి ఎంత టైం పట్టింది? లేదు మేడం, నాకు ఒక 10 days లోనే అంటే ఒక 2-3 ఫోన్ కాల్లో నా డౌట్లని క్లారిఫై చేసుకున్నాను. ఓకే, వాళ్ళు చెప్తున్నారు. నేను ఫేస్బుక్ లో కొన్ని వీడియోలు చూశాను మేడం, కొంత అవగాహన మనకు వస్తుంది. మనకున్న డౌట్లు ఏంటి అన్నది మనం వాళ్ళకి అడిగితే వాళ్ళు మనకన్నా క్లియర్ గా చెప్తారు మనకి. దానివల్ల మనకున్న డౌట్లన్నీ క్లియర్ అయిపోయి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, హ్యాపీగా ఉన్నాం మేడం. ఇప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ కి ఎవరికైనా రెఫరెన్స్ చేయాలన్నా నేను మాది చూపిస్తా. ఇప్పుడు మీకు మాక్సిమం మీకు తెలియకుండా పక్కింట్లో పెట్టేస్తున్నారు, తెల్లవారు మీరు చూసినప్పుడు ఉంటుంది, ఎప్పుడు పెట్టాడో కూడా తెలియట్లేదు. ఒకప్పుడు సోలార్ అంటే మనకి ఏదోలాగా ఉండేది, కానీ ఇప్పుడు మాక్సిమం నాకు తెలిసి సొసైటీలో 50-60% నీకు అవగాహనకు వచ్చారు మేడం. ఇప్పుడు కొత్త అని ఫీలింగ్ ఏం లేదు. మనం కొత్తలో సెల్ ఫోన్లు కొనేటప్పుడు సెల్ ఫోన్ ఎవరికి వింతలాగా ఉండేది, కానీ సోలార్ అంటే కామన్ అయిపోయింది. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకైతే ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. అండ్ మీ టైం కూడా చాలా స్పేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు అయితే మనం కస్టమర్తో అయితే మాట్లాడాం కదా, సో నాకు ఇంకొంచెం డౌట్స్ ఉన్నాయి. సో ఈ ఫ్రయర్ ఎనర్జీ వాళ్ళతోనే మాట్లాడదాము, కంపెనీ వాళ్ళతోనే అనుకున్నాను. సో మనతో పాటు ఉన్నారు జీఎం ఆపరేషన్స్ రోహిణి బొప్పన్న గారు, వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే మా, ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఈ మీ ఫ్రయర్ ఎనర్జీ ప్యానల్స్ పెట్టుకున్నారు కదా, సో టోటల్ ఫ్యామిలీతో ఇప్పటిదాకా మాట్లాడాము. సో నాకు కొంచెం యాజ్ అ కస్టమర్ లా ఫీల్ అవ్వండి, నేను ఒక క్లయింట్ అనుకుని నాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, చెప్పేసేయండి. సో వాళ్ళైతే మెయింటెనెన్స్ ఈజీగా ఉంది అని చెప్తున్నారు. అండ్ సేఫ్టీ మెజర్స్ ఎలా ఉంటాయి ఒకసారి మీ మాటల్లో చెప్తారా? షూర్. సో జస్ట్ నాట్ సేఫ్టీ మా, కొంచెం క్వాలిటీ గురించి కూడా స్టార్ట్ చేద్దాము. బేసికలీ ఏంటంటే స్పెషాలిటీ ఫ్రేయర్లో చాలా కంపెనీస్ ఉన్నారు మార్కెట్లో. ఫ్రేయర్ ఏంటంటే కస్టమైజేషన్ మేము అలౌ చేస్తాం, ఎందుకంటే మేము టార్గెట్ టు ఇల్లులు చేస్తాము ప్లస్ వ్యాపారం కూడా చేస్తాము. కానీ ఇల్లులకి వి అండర్స్టాండ్ కస్టమర్స్కి వాళ్ళకి తగ్గట్టు డిజైన్ కావాలి, మాకు అర్థం అవుతుంది. అది మేము ఒక స్ట్రక్చర్ పెట్టేస్తే వాళ్ళకి సూట్ అవుతుంది లేదో వాళ్ళ టెర్రస్ కానీ, సో మేము కస్టమైజేషన్ అయితే చేస్తాము. దానికి ముందు మేము ఒక డీటెయిల్డ్ డిజైన్ ఇస్తాము కస్టమర్కి, వాళ్ళు అది ఓకే చేసి అప్రూవ్ చేసిన తర్వాతే మేము మొదలు పెడతాము. కమింగ్ టు క్వాలిటీ, గ్లోబల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతాము. అది ప్యానెల్స్ అయినా, ఇప్పుడు మీరు చూసేది గోల్డీ ప్యానెల్స్, దీస్ ఆర్ ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, రైట్? సో ప్యానెల్స్ అయినా, ఇన్వర్టర్స్ అయినా, కేబుల్స్ అయినా, ఎనీ ఆఫ్ దాట్ మేము క్వాలిటీ ప్రొడక్ట్సే వాడతాము, అక్కడ కాంప్రమైజ్ అస్సలు చేయము. సేఫ్టీ కూడా ఇప్పుడు స్ట్రక్చర్ అనుకోండి, చాలా ఛాన్సెస్ ఉంటాయి, చాలా మంది స్ట్రక్చర్స్ అది మంచి క్వాలిటీ లేకుండా తొందరగా రస్ట్ అయిపోతుంది, రైట్? రస్ట్ అయిపోతే దానికి లైఫ్ ఉండదు. ఇప్పుడు మేము 25 years చెప్తున్నాము, సో వెరీ పర్టికులర్ లాంగ్ టర్మ్ కాబట్టి రస్ట్ అవ్వకుండా అది సర్టన్ మైక్రాన్స్ ఉండాలి ఒకటి. ప్లస్ ఇప్పుడు ఇక్కడైతే లోగా ఉంది, కానీ కొన్ని ఇళ్ళల్లో మీరు చూస్తే హైట్ లో కూడా పెడతాము. సో అక్కడ పెట్టినప్పుడు ఒక 200 km/h వచ్చే స్పీడ్ కూడా విత్ స్టాండ్ అయ్యేటట్టు స్ట్రక్చర్స్ అట్లాంటిది స్ట్రెంగ్త్ పెడతాము. దెన్ సింపుల్ థింగ్స్, అక్కడ మీకు ఒక లైట్నింగ్ అరెస్టర్ కనపడుతుంది ఎప్పుడైనా వెదర్ కండిషన్స్ కి ఏదైనా. సో లైట్నింగ్ అరెస్టర్ అని, ఎర్తింగ్ పిట్స్ అని, అదంతా దాని కేబులింగ్ అంతా మేము చేస్తాము. సో వే వెరీ పర్టికులర్, సేఫ్టీ క్వాలిటీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా, ప్లస్ అఫోర్డబుల్గా ఉండాలి క్లయింట్స్కి. ఎందుకంటే
మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆర్ మేబీ లోవర్ tier 2 tier 3 సిటీస్ చాలా ఎక్స్పెన్సివ్గా ఇస్తే అది ఉపయోగం లేదు వాళ్ళకు కూడా. సో వాళ్ళకి సేవింగ్స్ ఉండాలి, ప్లస్ అఫోర్డబుల్గా ఉండాలి, ప్లస్ ఆల్రెడీ మీకు తెలిసినట్టు లోన్ ప్రాసెస్ ఫైనాన్సింగ్ కూడా చేస్తాం మేము. ఇంకోటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రైనింగ్ పెట్టిన తర్వాత మెయింటెనెన్స్ ఇస్ యాక్చువల్లీ చాలా సింపుల్, ఎక్కువ ఏం మెయింటెనెన్స్ లేదు. జస్ట్ ప్యానల్స్ మాత్రం క్లీన్ చేసుకుంటే వారానికి ఒకసారో 2 వారాలకు ఒకసారో డస్ట్ ఉండకుండా, అది కూడా సింపుల్ వాటర్ పోసేసి బట్టతో అయినా లేకపోతే ఒక వైపర్తో తుడిచేసుకుంటే దట్ ఈస్ ది ఓన్లీ మెయింటెనెన్స్ కావాల్సింది, ఇంకేం అక్కర్లేదు. ప్లస్ కంపెనీది ఫ్రేయర్ ఎనర్జీ యాప్ అని ఉంది. సో వీళ్ళు జనరేషన్ ఆ అప్లికేషన్ లో చూసుకోవచ్చు ఎప్పటికైనా. సో రోజు జనరేషన్ ఎంత అవుతుందని చూసుకోవచ్చు. అది కూడా ఆ ఫ్రేయర్ ఎనర్జీ యాప్ లో ఇప్పుడు ప్రస్తుతము ఎంత జనరేట్ అయింది, ఇప్పుడు ఇక్కడ ఇన్ని ప్యానల్స్ ఉన్నాయి, ఈ ప్యానల్స్ ఎంత జనరేట్ అయింది. ఇది ఒక 5 kilowatt సిస్టమ్. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనం ఎక్కడైనా 20 to 25 యూనిట్లు రావాలి రోజుకి, అది వాళ్ళ యాప్ లో రోజు చూసుకోవచ్చు. మంత్ కి చూసుకోవచ్చు, ఇయర్ కి చూసుకోవచ్చు, డైలీ చూసుకోవచ్చు. ప్లస్ అప్లికేషన్ లో ఏమైనా సర్వీస్ రిక్వెస్ట్ వచ్చిందనుకో, పని చేయట్లేదు లేకపోతే ఏదైనా డౌట్ అప్లికేషన్ లోనే అడగొచ్చు మమ్మల్ని. సో ఆ కస్టమర్ సపోర్ట్ టీమ్ కి వెళ్ళి టీమ్ అప్పుడు ఇప్పుడు మీరు డిజైన్ అన్నారు కదా మేడం, ఇప్పుడు ఈ డిజైన్ లో చేంజెస్ కూడా ఉంటాయా? డిఫరెంట్ గా వాళ్ళకి ఇఫ్ కస్టమర్ కి కావాల్సి వస్తే చేస్తాం మేము, కానీ కొన్ని స్టాండర్డ్ అయితే ఉండాలి. ఇప్పుడు ప్యానల్స్ సౌత్ ఫేసింగ్ ఉండాలి, జనరేషన్ మంచిగా. మేమేం చేస్తామంటే కస్టమర్ రిక్వైర్మెంట్ తీసుకుంటాము, కానీ వాళ్ళ జనరేషన్ కాంప్రమైజ్ అవ్వకూడదు ఎక్కడ. సో అది టెక్నికల్ గా మాకు తెలుసు కాబట్టి షాడో అనాలిసిస్ అనేది ఖచ్చితంగా చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పడట్లేదు, సపోజ్ ఆ బిల్డింగ్ షాడో దీని మీద పడితే మళ్ళీ జనరేషన్ అవ్వదు. సో వాళ్ళు పెట్టిన డబ్బులు వేస్ట్ అయిపోతాయి. సో అదంతా మేము ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని చెప్పాను కదా, దాంట్లో ఆ మొత్తం అనాలిసిస్ చేసి ఇస్తాము. సో వీ విల్ సజెస్ట్ కస్టమర్ కి ఎంత ఎక్కువ జనరేషన్ వస్తుందో అట్లా పెట్టుకుంటే బెటర్ అని మేము అది మా దగ్గర సాఫ్ట్వేర్లు ఉంటాయి, అదంతా చెక్ చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ ఒక కస్టమర్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు, దీనికోసం స్టార్టింగ్ ప్రొసీజర్ నుండి ఎండింగ్ వరకు ఏమేం చేస్తారు, ఎంత టైం పడుతుంది ఒకసారి చెప్తారా? నార్మల్ గా అబౌట్ 50 days వేసుకోండి. రైట్ ఫ్రమ్ సేల్స్ వాళ్ళని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు, ఇప్పుడు లీడ్ వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది అని, అక్కడి నుంచి అడ్వాన్స్ వచ్చి మళ్ళీ సైట్ సర్వే అయ్యి ప్రాజెక్ట్ రిపోర్టు మా డిజైన్ వాళ్ళు ప్రిపేర్ చేసి మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ చేసి ఇన్స్టలేషన్. నెట్ మీటరింగ్ అనేది ఒక్కటే, అది మేము గవర్నమెంట్ మీద డిపెండెంట్, డిస్కామ్ మీద డిపెండెంట్. అక్కడ ట్రై చేస్తున్నాం ఎంత తొందరగా అయితే చేస్తానికి, కానీ గవర్నమెంట్ మీద డిపెండెంట్ కాబట్టి టైం లైన్స్ మా చేతిలో లేవు. కానీ అట్లీస్ట్ ఇన్స్టలేషన్ వర్క్ అయినా ఒక 45 to 50 రోజుల్లో కంప్లీట్ చేసేస్తానికి మాత్రం ట్రై చేస్తాం మేము. ఇప్పుడు మార్కెట్ లో చాలా మంది కాంపిటీటర్స్ ఉన్నారు మీకు. అవును. సో మీదే కంపెనీ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు? రైట్ ఫ్రమ్ ఇప్పుడు సేల్స్ సపోర్ట్ నుంచి ఇన్స్టలేషన్ వరకు, ఫైనాన్సింగ్ ప్లస్ ఆఫ్టర్ సేల్స్. చాలా మంది ఆఫ్టర్ సేల్స్ ఇవ్వరు. ఏమవుతుందంటే ఇన్స్టలేషన్ చేసేస్తారు, అయిపోయింది, ఇంకా దాని తర్వాత సమ్ టైమ్స్ అతాపత్తా కూడా ఉండదు అసలు వాళ్ళ ఆఫీస్ ఎక్కడ. మేము 10 years నుంచి ఉన్నాము ఇండస్ట్రీలో, మాకు ఒక రిజిస్టర్డ్ ఆఫీస్ ఉంది, టీమ్స్ ఉన్నారు. ఇప్పటికి మేము ఆల్రెడీ 6 states లో ఉన్నాము. సౌత్ ఇండియాలో ఎక్సెప్ట్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. సో అక్రాస్. సో మాకు మార్కెట్ మొత్తం తెలుసు. వీఆర్ కంపీటింగ్ విత్ గ్లోబల్ ప్లేయర్స్ ఆల్సో రెసిడెన్షియల్ సెక్టర్లో. ఫ్రైర్ ఎనర్జీ గురించి మాట్లాడితే చాలా మార్కెట్లో ఆల్రెడీ మీరు ఎస్టాబ్లిష్డ్ అయ్యే ఉన్నారు, ఆల్మోస్ట్ 10 years. అండ్ రాధికా చౌదరి గారు కూడా వెల్ నోన్ పర్సనే. అండ్ ఆల్మోస్ట్ 5000 ప్రాజెక్ట్స్ మీరు కంప్లీట్ చేసింది. ఇప్పుడు మీరు సిటీస్ లోనేనా లేకపోతే రూరల్ లో కూడా ఇవి చేస్తున్నారు? చాలా వరకు రూరల్, tier 2 tier 3 సిటీస్ లో చాలా వరకు చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు tier 1 సిటీస్ లో ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మీద ఎక్కువ చేయగలము కదా, అపార్ట్మెంట్స్ లో వాళ్ళకి పర్మిషన్లు వస్తాయో లేవో. tier 2 tier 3 లో అయితే చాలా, ఇప్పుడు ఏపీలో చూసుకుంటే మన రాజమండ్రి, భీమవరము, శ్రీకాకుళం వరకు చాలా వరకు ఇన్స్టలేషన్స్ అక్కడంతా అయినాయి. ఆల్మోస్ట్ ఒక 60 to 80 megawatt ఇప్పటి వరకు చేసాము. రోహిణి గారు, మెయిన్ గా మనకి ఇక్కడ వచ్చేసరికి అందరికి ఇంట్రెస్ట్ ఉన్న ఫస్ట్ ఫైనాన్షియల్ దగ్గర ఆలోచిస్తారు. ఫైనాన్స్ ఎలా, ఎక్కువ బడ్జెట్ కదా అని ఆలోచిస్తారు. అంటే ఫ్యూచర్ సేవింగ్స్ పక్కన పెడితే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఆలోచిస్తారు. సో దాని గురించి కూడా డౌట్ ఉంది. సో దాని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు సేల్స్ మేనేజర్ మౌనిక్ గారు, వారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు విన్నారు కదా, సో 1 time ఇన్వెస్ట్మెంట్, మీకు తర్వాత 25 ఏళ్ళు పెట్టక్కర్లేదు, ఇంట్రెస్ట్ ఉంది, కానీ డబ్బులు అంతగా లేవు, పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంది, వాళ్ళకి ఏం చెప్తారు? సో అందరు తడబడతారు ముందు, అంటే కొంచెం ఆలోచిస్తారు పైసలు పెట్టడానికి. బట్ మంచిగా ఆలోచిస్తే మీరు ఎట్లా నెల గడుతుంటారు. మీరు ఒకసారి మీ సిస్టమ్ పెట్టేసుకుంటే ఇంకా వాళ్ళకి కట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా జనరేషన్ అయితే ఎలక్ట్రిసిటీ అయితే మీరే సొంతంగా జనరేట్ చేసుకుంటారు. మా దగ్గర ఫైనాన్సింగ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మీరు గవర్నమెంట్కి కట్టే బదులు, డిస్కామ్కి కట్టే బదులు మీరు సిస్టమ్కి. లోన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్? లోన్ ప్రొసీజర్ అంటే మాకు టైఅప్స్ ఉన్నాయి 3 companies తో. సో కస్టమర్స్ చూస్ చేసుకోవచ్చు, 1 year టర్మ్, 2 years టర్మ్,
అట్లా 5 years దాకా చూస్ అంటే చేసుకోవచ్చు. మంత్లీ ఈఎంఐ లాగా ఉంటుందా లేకపోతే వేరే లాగా ఉంటుందా? ఓకే ఇన్స్టాల్మెంట్స్. ఓకే. సో డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి దీనికి? డౌన్ పేమెంట్ అంటే మాక్సిమం 20% డౌన్ పేమెంట్ ఉంటుంది. ఓకే. లేకపోతే అది కాకుండా అది కూడా ఇబ్బంది అవుతే కస్టమర్స్ కి 100% ఫైనాన్సింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఓకే. ఈ ఫెసిలిటీ చాలా ఉపయోగపడుతుంది. ఓకే. 100% అయితే నాకు తెలిసి మార్కెట్లో ఎవరు ఇవ్వలేదు ఇప్పటిదాకా. కరెక్ట్ కదా? కరెక్ట్. ఇనిషియల్ అమౌంట్ ఖచ్చితంగా ఒక 30% దేనికైనా కట్టిస్తారు. ఇప్పుడు మీరు ఇంట్లో కడుతుండ్రు, ఈ సంవత్సరం అయితే ఎగ్జాంపుల్ గా 6,000 కడుతున్నారు నెలకి. అవును. బట్ రేట్స్ అయితే పెరుగుతూ ఉంటాయి ఎవ్రీ ఇయర్. సమ్మర్ లో ఇంకెక్కువ కదండి కరెంట్ బిల్లు. సమ్మర్ లో దాటేస్తుంది. ఈ సమ్మర్ లో మీరు 8,000 కట్టినారు అనుకోండి, వచ్చే సమ్మర్ లో మీరు 9,000 కట్టొచ్చు. అంటే 10% పెరుగుతూ ఉంటాయి రేట్స్ ఎవ్రీ ఇయర్. సో ఒకసారి మీరు పెట్టించుకుంటే ఇక లాక్ ఇన్ యువర్ రేట్స్ యాజ్ వెల్. ఇప్పుడు ఇవి విడివిడిగా ప్యానెల్స్ ఉన్నాయి కదా, సరే ఏదైనా పడింది, ఏదైనా ఒక్కటి డ్యామేజ్ అయింది, దానికి అది ఒక్కటే మారుస్తారా? దాంట్లో ఏమైనా మొత్తం మారుస్తారా? ఒక్కటే మార్చొచ్చు. ఈ కింద స్ట్రింగింగ్ అన్నీ ఉంటుంది. సో ఈచ్ ప్యానెల్ స్ట్రింగ్ ఇప్పుడు ఇక్కడ ఎన్ని ప్యానెల్స్ ఉన్నాయో ఇక్కడ 2 స్ట్రింగ్లు అనుకోండి. సో కొన్ని ఒక స్ట్రింగ్ మీద ఉంటాయి, కొన్ని ఒక స్ట్రింగ్ మీద ఉంటాయి. సో సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యానెల్ డ్యామేజ్ అయింది అనుకోండి, మొత్తం సిస్టమ్ ఆగిపోయేటట్టు కూడా ఉండదు. కొన్ని జనరేట్ అవుతా ఉంటాయి, సిస్టమ్ అయితే ఎప్పటికీ ఆగదు. కొన్ని ప్యానెల్ జనరేట్ అవుతా ఉంటే ఏ ప్యానెల్ అయితే డ్యామేజ్ అయిందో అది ఒక్కటే మనం మార్చుకోవచ్చు. ఎంత టైం పట్టొచ్చు మేడం దానికి? మళ్ళీ మాక్సిమం ఇప్పుడు మెయింటెనెన్స్ టీము మాక్సిమం ఆ టర్న్ అరౌండ్ టైము చిన్న విషయాలు అయితే 24 hours లో చేసేస్తాము. చిన్న ఫోనుల్లో చాలా మంది ఇప్పుడు బిల్లే డౌట్ వస్తుంది, అట్లాంటి 24 hours. ఇప్పుడు ప్యానెల్ మార్చాలనుకోండి, అప్పుడు వీ నీడ్ అట్లీస్ట్ మేబీ అబౌట్ 48 to 72 hours. కానీ మళ్ళీ ఇప్పుడు పర్ఫార్మెన్స్ వారంటీ అని చెప్పాను, అది మేము ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ తో మాట్లాడాలి, అక్కడ కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు. ఇప్పుడు మిమ్మల్ని కస్టమర్ రీచ్ అవ్వాలి, హౌ ఎలా రావాలి? సో మెయిన్ వెబ్సైట్కి వెళ్తే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. కాకుండా నేను చెప్పినట్టు ఫ్రేయర్ ఎనర్జీ యాప్ ఇప్పుడు అందరూ ఫోన్లో అన్ని ఐఫోన్లు, OnePlus ఫోన్లు, సో యాప్ స్టోర్కి వెళ్తే లేకపోతే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్తే ఫ్రేయర్ ఎనర్జీ యాప్ అని ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకుని మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవుతే అక్కడే సర్వీస్ రిక్వెస్ట్లు అన్నీ చాట్ చేసుకోవచ్చు. ప్లస్ మేము ఉన్నాము, ఫేస్బుక్లో ఉన్నాము, లింక్డ్ఇన్లో ఉన్నాము. వెబ్సైట్కి వెళ్తే మాత్రం మా స్టాండర్డ్ కస్టమర్ సర్వీస్ నెంబర్ అయితే రూరల్ ఏరియా నుండి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఫోన్ నెంబర్స్ అన్ని ఇప్పుడు ఇన్స్టలేషన్స్ పెట్టినప్పుడల్లా మేము ఇన్వర్టర్ ఎక్కడ పెడతాము, ఒక ఫ్రేయర్ ఎనర్జీ బోర్డ్ అని పెడతాము, రైట్? ఆ బోర్డు మీద మా నంబర్లు అన్నీ ఉంటాయి, వెబ్సైట్ అడ్రస్ ఉంటుంది, ప్లస్ మా నంబర్లు కూడా ఉంటాయి, అక్కడ మా స్టాండర్డ్ నంబర్స్ ఉంటాయి. సో అది ఇన్వర్టర్ పక్కనే ఉంటుంది. ఒకవేళ మాన్యువల్ విజిటింగ్ రావాల్సి వచ్చింది అనుకోండి, మీరు ఎంతసేపట్లో అంటే అన్ని ఏరియాస్ కవర్ చేయగలరా? ఉన్నారండి ఇప్పుడు మా ఇంజనీర్స్ ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలో, అన్ని డిస్ట్రిక్ట్లో, ఇప్పుడు కరీంనగర్ లో ఉంటారు, నిజామాబాద్ లో ఉంటారు, హైదరాబాద్ లో, నల్గొండలో, అన్ని చోట్ల ఆల్మోస్ట్. సో మేము అన్ని కవర్ చేసాము. బట్ ఈ మెయింటెనెన్స్, ఇప్పుడు దుమ్ము పడితే ఎలా క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ దీనికి ఏమైనా కెమికల్స్ వాడాలా, ఎలా మెయింటైన్ చేయాలి అనేది కూడా ఒకసారి. చాలా సింపుల్ మెయింటెనెన్స్ మా. ముందు అసలు ఇన్స్టలేషన్ చేసినప్పుడే కొంచెం క్లయింట్ కి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సింపుల్, ఏమి కెమికల్స్ అస్సలు వాడకూడదు, జస్ట్ వాటర్ వాడి ఇట్లా జస్ట్ నీళ్ళు పోసేసి నార్మల్గా జస్ట్ మరి హెవీ ఫోర్స్ కాకుండా జస్ట్ సింపుల్ ఫోర్స్ తో అట్లా నీళ్ళు పోసేసుకుని బట్ట ఉంటే ఒక బట్టతో, లేకపోతే వైపర్, లాంగ్ వైపర్ ఉంటే వైపర్ తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక 2-3 days కి లేకపోతే వారంకి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. డిపెండింగ్ ఆన్ మీ ఇంటి దగ్గర ఎంత డస్ట్ పడుతుందో చూసి, డస్ట్ ఎంత తక్కువ ఉంటే అంత జనరేషన్ ఎక్కువ ఉంటుంది. ఇది ఒక్కటే మెయింటెనెన్స్ కస్టమర్ తరఫు నుంచి చేసేది. ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు కాల్ చేయొచ్చు. చాలా సింపుల్ మెయింటెనెన్స్ ఇది నిజానికి. ఓకే, కెమికల్స్ కూడా ఏం అక్కర్లేదు. ఇప్పుడు మనం ఇంట్లో గార్డెన్ కి ఎట్లా నీళ్ళు పోస్తామో అట్లా వచ్చి ఇక్కడికి పోస్తాము అంతే. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీ ఫ్రైయర్ ఎనర్జీ గురించి. థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్ చూసారు కదా, ఫ్రైయర్ ఎనర్జీ వల్ల సోలార్ ప్యానెల్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే కస్టమర్ రివ్యూ నుంచి సేల్స్ మేనేజర్ వరకు అందరూ కూడా డౌట్స్ అన్నీ క్లారిటీ ఇచ్చారు. ఇంకా కనుక మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి.